గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శరణం కరవాణి శర్మదం ఏ చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవగమకరందశ్రుతిశరీ. దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. శుభమస్తు. ముందుగా మా ఆనంద టీవీ ప్రేక్షకులకి అలాగే శ్రోతలకి అందరికీ కూడా నేడు గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలుపుడు చేస్తూ ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి పేరుతోటి అలాగనే వ్యాస పూర్ణిమ జ్ఞాన పూర్ణిమ ఇలా అనేక పేర్లతోటి వ్యవహరింపబడేటువంటి రోజు ఆషాఢమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ వ్యాస పూర్ణిమగా పూర్వం నుంచి కూడా పెద్దలు మనకి చెప్పి ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సమస్త జనులు కూడా ఈ గురు పూర్ణిమ రోజున వారి వారి యొక్క సంప్రదాయం ప్రకారంగా గురువులను సేవించుకునేటువంటి గొప్ప కాలం. ఎందుకనంటే ప్రతి మనిషికి గురువు అనేటువంటి ఒక ఆలంబనం ఉండాలి. ఎలాగైతే లోకంలో తల్లి లేకుండా ఎట్లాగైతే జన్మించడం జరగదో ఏ జీవైనా మనుష్యుడైనా రోటైనా, అలాగనే గురువు లేకుండా తరించడం అనేటువంటిది జరగదు. గురువు ఎలాంటి వారు అంటే ఒక నౌక లాంటి వారు అని వర్ణిస్తారు. ఏదైనా ఒక సెలయేరు ఒక నది దాటాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి వెళ్ళడానికి. తెప్ప అంటాం, నావ అంటాం. అందుకనే అమ్మవారిని ఒక చోట వర్ణిస్తూ నావే వసింధుందురితాత్యగ్ని దుర్గాపరదేవతను చెప్తూ అమ్మవారి యొక్క పాదములు ఎలాంటివి అంటే ఆశ్రయించిన వాళ్ళకి నావ ఇవ అన్నారు. అంటే ఈ సంసార సముద్రాన్ని దాటాలి అంటే భగవంతుని యొక్క ఆలంబనం ఉండాలి అని చెప్తారు. అందుకనే అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించండి అని చెప్తారు. ఇక్కడ అమ్మవారా అయ్యవారా అని కాదు, గురు. అమ్మవారికి కూడా గురుమండల రూపిణి అని ఒక పేరు కూడా ఉంది. గురుమండలము అని ఉన్నది మన శరీరంలోనే. ఆ మండలమునందు ఆశ్రయించి ఉన్నది, ఆశ్రయించిన వారిని అనుగ్రహించేటువంటిది తల్లి గురుమండలం. అందుకనే మనం ఇప్పటికి కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఈ యొక్క శ్లోకాన్ని రానివారు ఎవరు ఉంటారు లోకంలో. గురువు ఎలాంటి వారు అంటే బ్రహ్మ విష్ణు శివ ఈ మూడు దేవతల యొక్క అంశ గురువు యందు ఉంటుంది. అందుకనే గురు పాదములు అని వర్ణిస్తారు. గురుపాదుకాభ్యాం నమః శ్రీచరణాభ్యాం నమః అంటారు. అందుకనే ప్రతి విషయం కూడా ఆరంభించేటప్పుడు శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వేదం కానీ శాస్త్రం కానీ ఇతిహాసములు కానీ పురాణములు కానీ ఏది మనం ఆరంభించినా కూడా ఆ గురువు యొక్క నామాన్ని ఉచ్చరించి గురు పాదములను మనస్సులో ధ్యానించి అటుపైన ఆరంభం చేయండి అంటారు. కాబట్టి ఇక్కడ శివయేవ గురువు అంటారు. గురువు ఎవరయ్యా అంటే శివుడే, సాక్షాత్ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు.
శివావతారమే గురువు యొక్క అవతారము అని వర్ణించారు. మనకి లోకంలో కనీసం ఒక్క అక్షరమైనా మనం అధ్యయనం చేసి ఉంటే, ఒక్క అక్షరం, పాఠమంతా కాదు, లేక ఎన్నో శాస్త్రాలు వేదాలు కూడా కాదు, కనీసం జీవితంలో ఒక అక్షరమైనా చెప్పినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా మనకు గురువే. ఇంకొకటి చాలా ఇందులో గమ్మత్తు ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా నేను గురువుని అనుకున్నాడు అంటే ఇంకా తనకు ఎవరు చెప్పరు ఇంకేమీ కూడా. నేను ఎప్పుడూ సదా శిష్యుడినే అనే భావంతో కనుకుంటే మన అందరినీ కూడా గురువుగా భావించే అవకాశం మనకు. ఇప్పటికి కూడా ఎంతోమంది పెద్దలు గురువు అంటే ఒప్పుకోరు. నేనేనయ్యా అందరికంటే చిన్నవాడిని అని తాను తక్కువగా అనుకుంటూ అందరి నుంచి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి శంకర భగవత్పాదుల వారి యొక్క పరంపరలో చెప్పినటువంటి చతురామ్నాయ పీఠములు, అలాగనే కాంచీ కామకోటి పీఠము, ఇలాంటి పీఠాధిపతులు, అలాగనే ఇంకా అనేక మంది మహనీయులు, మహర్షులు, అలాగనే కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి సిద్ధపురుషులు, లేక సంసార జీవితంలో ఉండేటువంటి ఉత్తర వయస్కులు, అంటే సుమారు 50-60 ఆ వయస్సు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పూర్ణిమ నుంచి ప్రారంభించి 4 మాసముల పాటు చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. అది కేవలం గురు సంప్రదాయానికి సంబంధించి వ్యాసాది మహర్షులు, అలాగనే శంకర భగవత్పాదుల వంటి జగద్గురువులు, అలాంటి మహనీయులు ఆచరించినటువంటిది అందరికీ ఈవేళ కూడా లౌకిక జీవితంలో ఉండేటువంటి మనబొంట్లు కూడా తప్పకుండా ఆచరించదగినటువంటిది ఏదయ్యా అంటే చాతుర్మాస్య దీక్ష. సంవత్సరంలో ఒక 4 మాసముల పాటు నియమాన్ని పాటించి నియమపాలనతోటి ఆహార విహార నియమాలు చేస్తూ, అట్లాగనే ధ్యానం ప్రధానంగా అందరూ కూడా చేయవలసింది ఏమంటే ధ్యానం చేయాలి. ధ్యానైక గమ్య అంటారు. ధ్యానం చేత మాత్రమే తెలుసుకోదగినటువంటిది, తెలియబడేది పరతత్వం. జ్ఞానం, ధ్యానం 2 చెప్తారు. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల పరతత్వం తెలుస్తుంది. పరతత్వం తెలిస్తే శాంతి మనకు ఉంటుంది. లోకంలో చూడండి, మాకు శాంతి లేదండి అంటుంటాను. అంటే శాంతి లేకపోవడం ఒకటి, హాయిగా చల్లగా ఆ రేసీలు పనిచేస్తున్నాయి, ఆ పట్టుకొరుపులు ఉన్నాయి, ఇంటి నిండా పరిజనం ఉన్నారు, సేవకులు ఉన్నారు, చూడండి ఇంతమంది ఉన్న సుఖం ఉన్నా కూడా నీకు వ్యవస్థ లేకపోవడం ఏంటి సౌఖ్యం అంటే మానసికమైనటువంటి ప్రశాంతత లేదు. కాబట్టి మనస్సు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి, మనస్సును ఎప్పుడు కూడా వశమై ఉంచుకోవాలి. మానసికమైనటువంటి ఆనందాన్ని, ఉల్లాసాన్ని పొందాలి అంటే ఏమి చేయాలి అంటే ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చెప్పింది ఎవరు లోకంలో అంటే గురువే చెప్తారు. లోకంలో ఏ విద్య చెప్పినా కూడా లౌకిక వ్యవహారంలోకి వచ్చిన అలౌకిక వ్యవహారమైనటువంటి వేదము, శాస్త్రము, పురాణములు, మంత్రదీక్షలు ఇలాంటివన్నీ చెప్పినా, ఏమి చెప్పినా కూడా గురు లోకం మరి వర్ణిస్తుంది. గురువు లేకుండా పుట్టినవారు, జ్ఞానాన్ని పొందిన వారు లేరు. ఎవడైనా లోకంలో నాకు నేనే శక్తిమంతుడండి, శక్తి ఇచ్చేస్తానండి, శక్తిపాతం చేస్తానండి, లేకపోతే ఇంకేదో చేస్తానండి అంటే నాకు నేనంటే సాధ్యం అవుతుంది. గురువు ఉండాలి. అలాగనే నా గురువు లేకుండా నేను గొప్పవాడిని అయ్యాను అనడానికి వీల్లేదు. ఎలాంటిదంటే తల్లి లేకుండా నేను పుట్టానండి అలాంటిది అనమాట. తల్లి లేకుండా ఎట్ట పుడతావు? కాబట్టి తల్లి లేకుండా జననం లేదు, గురువు లేకుండా జీవనం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తికి గురువు అనేటువంటి వారు ఉండాలి. ఆ గురువుని నీ ఇష్టం ఎలా భావిస్తావో. ఎవరైనా కూడా గురువు శబ్దానికి అర్థం ఏమిటంటే గురువు లఘు అంటాం. లఘు అంటే చిన్నది, గురువు అంటే పెద్దది. ఆ గురు శబ్దంలోనే గుకారు అంధకారస్య రుకారస్తన్నివర్తక అంధకార నిరాసిత్వాత్ గురురిత్యభిధీయతే అని చెప్పి 2 అక్షరాలు గు. గురు అంటే ఏమిటంటే అంధకారంలోంచి వెలుగు వైపు, కాంతి వైపు, మంచి మార్గం వైపు నడిపించేటువంటి వారు గురువులు. అలాంటి లోకంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఒకరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఎందుకంటే ఒకే విద్య ఒకరి దగ్గర మనం చెప్పుకోం. వేదం ఉంది, శాస్త్రం ఉంది, ఇంకా రకరకాలైనటువంటి ఉపవిద్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధ్యయనం చేయాలంటే ఒక్కొక్కరి దగ్గర మనం అధ్యయనం చేయవలసి ఉంది. ప్రతి వ్యక్తి గురువే. లౌకిక వ్యవహారంలో కూడా ఒకే వ్యక్తి ఒక పాఠశాలలో, కళాశాలలో చదువుతున్నాడంటే సబ్జెక్టుకి 2-3 చొప్పున గురువులు ఉంటారు, ఒకరు కాకుండా. అలాంటప్పుడు అందరూ గురువులే, స్త్రీలు కాదు, పురుషులు కాదు, అందరూ కూడా. గురు శబ్దానికి అర్థం. మనం ఎవరైతే చక్కగా విద్య చెప్పారో, విద్యా గురువులు వేరు, జ్ఞాన గురువులు వేరు, మంత్ర ఉపాసన ఇచ్చిన గురువులు వేరు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క మనిషికి పరిచయం అవుతూ ఉంటారు. తన స్థాయి పెంచుకున్న కొద్దీ తాను ఎదుగుదల చేసుకుంటూ ఉంటే, ముందు అడుగు వేస్తూ ఉంటే జ్ఞానప్రదంగా ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క గురువు గారు
తారసపడుతూ ఉంటారు. మనం అన్వేషణ చేసుకోవాలి. అన్వేషణ చేస్తే మనకు లభించేటువంటిది ఏదయ్యా అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం గురు రూపంగా అనుగ్రహింపబడుతుంది అని చెప్పారు. మన సాధన చేస్తూ ఉంటే, మన సాధన మంచిది గొప్పది అయితే, నిష్కళంకంగా ఉంటే సాధన కనుక, ఆ సాధనా కాలంలో ఈశ్వరుడే తాను గురు రూపాన్ని ధరించి వచ్చి మనకు మార్గాన్ని చూపిస్తారు అని ఎన్నో చోట్ల పురాణ కథల్లో ఉంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా పొందవలసింది ఏమి అంటే జ్ఞానము పొందాలి. కాబట్టే ఈవేళ వ్యాస పూర్ణిమ, జ్ఞాన పూర్ణిమ అని కూడా చెప్పారు. వ్యాస పూర్ణిమ అంటే వ్యాస మహర్షి అవతరించినటువంటి కాలం ఇవాళ, ఆషాఢశుద్ధ పూర్ణిమ. కాబట్టి వ్యాస పూర్ణిమ అన్నారు. కాబట్టి ఈ రోజున వ్యాసరూపంగా సర్వే వ్యాస సమా గురవ, గురువులందరూ కూడా వ్యాససములే అని వర్ణిస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ వేళటి రోజున, అంటే ఇవాళ బుధవారం వచ్చిందనుకోండి, గురువారం వస్తే ఇంకా బాగుండేది. కానీ గురువారం వచ్చినా, బుధవారం వచ్చినా, ఆదివారం వచ్చినా పూర్ణిమే. కాబట్టి పూర్ణిమని ఏమన్నారు? పూర్ణమైనటువంటి కాలం. మాసంలో పూర్ణిమ మధ్య రోజు వస్తుంది మనకి. అంటే ఏమిటి? ఇటు 14 రోజులు, తర్వాత పూర్ణిమ, అట్నుంచి 14 రోజులు మధ్యలో పూర్ణిమ, అమావాస్య లాంటిది. కాబట్టి పూర్ణిమ అంటే చంద్రకళలు పరిపూర్ణంగా లోకానికి అందించేటువంటి కాలం. పూర్ణంగా ఉంటాయి షోడశ కళలతోటి. ఆ చంద్రుడు ప్రకాశిస్తాడు పూర్ణిమ నాడు, అమృత కిరణాలను అనుగ్రహిస్తాడు. అలాగనే గురువు యొక్క అనుగ్రహం కలిగితే మన యందు అమృత ప్రసారం జరుగుతుంది. ఆయన కళ్ళ నుంచి దీక్ష ఇచ్చేవాడు ఉన్నారు లోకం. కాబట్టి వాక్కు చేత దీక్ష ఇస్తారు. కేవలం మనిషిని చూచి దీక్ష ఇచ్చే సంప్రదాయం ఉంది లోకంలో, అనుగ్రహ దీక్ష. పూర్వం శంకర భగవత్పాదుల వారు ఒకానొకప్పుడు శిష్యులకి అలాగనే దక్షిణామూర్తి స్వరూపంగా కూడా చెప్తారు. ఆది గురువు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. అందులో చెప్తారు, నారాయణం పద్మభువం వశిష్ఠం తత్పుత్ర శక్తించ పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం అని చెప్పి వరుసగా చెప్తారు మనకి. దాంట్లో గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం. చూడండి, సంప్రదాయంలో వ్యాస మహర్షి ఎక్కున్నారు అక్కడ. ఎంతమంది వరుస వెనక వెళ్ళిన తరువాత వ్యాస మహర్షి వచ్చారు. ఈ వ్యాస పూర్ణిమ ఇవాళ వ్యాసుల వారికి కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు. వ్యాసులు జగద్గురువు. ఒకరిలో 3 గురువులు ఉన్నారు, జగద్గురువులు అని చెప్తారు పీఠాధిపతులు. జగద్గురువులు చెప్పిన మాటే. ఎవరయ్యా వారు అంటే మొట్టమొదటిగా కృష్ణ పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం అంటాం. అంటే కృష్ణ పరమాత్మ సాక్షాత్తు దేవదేవుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని, భగవంతుడే కృష్ణ పరమాత్మ. ఆయన గీతోపదేశం చేశారు. భగవద్గీత అంటే భగవంతుని యొక్క వాక్కు. భగవద్గీత కలిగిన వారు ఉన్నారు లోకంలో. మనందరికీ కూడా, భారతీయులకి, ఆధ్యాత్మిక ప్రపంచానికి అంతకీ కూడా పరిచయమైనటువంటి గ్రంథం ఏదయ్యా అంటే భగవద్గీత. అంటే దేవుని యొక్క వాక్కు. అందులో ఎన్ని విషయాలు! 18 అధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషేణే. మన ఈ సంసారాన్ని దాటాలి అంటే భగవద్గీతని తప్పక చదవాలి. అట్లాగే ప్రతి విషయానికి కూడా దాంట్లో సమాధానం దొరుకుతుంది. అట్లాంటి భగవద్గీతను ఉపదేశం చేసినటువంటి గీతాచార్యుడు ఆయన జగద్గురువు. తరువాత కాలంలో ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి జగద్గురు. తరువాత కాలం తరువాత శంకర భగవత్పాదుడు జగద్గురు. ముగ్గురండి జగద్గురువులు. తర్వాత మిగతా అందరూ కూడా వీరికి సంబంధించిన వారే అవుతారు లోకం. తర్వాత గురువుల పరంపర అంతా, గురులోకం అంతా కూడా వీరు. అట్లాగనే మొట్టమొదటిగా పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా కూడా గురు రూపంగా అవతరించారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు క్షణ సంశయ. మౌనముద్రలో ఉంటారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం పరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆచార్యేంద్రం అంట. ఆచార్య లోకానికంతకి కూడా మూర్ధంజుడు ఆయన దక్షిణామూర్తి. స్మార్త శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి గురువైతే, వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవస్వామి గురువుగా చెప్పారు. జ్ఞాన ప్రదాతలు వీరిద్దరు కూడా. ఏది ఎవరైనప్పటికీ కూడా ఆయన శివావతారం అయితే ఈయన విష్ణావతారం. అంటే శివకేశవులే లోకాన్నంతని నడిపించారండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి
అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామి. అగస్త్యుడెవరు? శివావతారం అన్నారు. హయగ్రీవులెవరు? విష్ణువావతారం అన్నారు. అంటే శివకేశవు. ఎన్ని బ్రహ్మాండ పురాణం, అనేక పురాణాలు, అనేక అంశాలు అమ్మవారిని గురించి చెప్పిన వారి వారిద్దరు కూడా గురు శిష్యులుగా లోకంలోకి వచ్చి. కాబట్టి గురువు అనేటువంటి వ్యక్తి లోకంలో ఎప్పుడూ జీవించే ఉన్నారు. ఇవాళకి కూడా వ్యాస మహర్షి ఉన్నారు అని అశ్వత్థామ బలిర్ వ్యాస హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన ఏతే ఈ 7 కూడా చిరజీవులుగా ఇవాళకి ఉన్నారు. అందులో వ్యాస మహర్షులు. కాబట్టి వ్యాసులు ఎప్పుడూ జీవించున్నారు అంటే అర్థం ఏమిటి? భౌతికంగా మనలాగా ఉన్నారా? ఉన్నారేమో, మనకు కనపడరు. కానీ ఉన్నట్టుగా మనం ఎలాగా నిర్ణయం అంటే ఇవాళకి కూడా గురువుగా మనం చూసేటువంటి వ్యక్తిలో వ్యాస మహర్షి ఉన్నారు. వ్యాసపీఠము అంటారు. ఈ ఉపన్యాసం చెప్పేటప్పుడు, పురాణం చెప్పేటప్పుడు, వేదం చదువుకునేటప్పుడు వ్యాసపీఠం అని పేరు దాన్ని మీ పుస్తకం పెట్టుకుని కూర్చుని శ్రద్ధగా భగవద్గీతో భాగవతమో ఏదో చెప్తారు, వేదమో. కానీ వ్యాసపీఠము అని పేరు. అంటే వ్యాస సంప్రదాయంలో పీఠం అన్నమాట. కాబట్టి ఆ పీఠం మీద కూర్చుని అందరూ కూడా వ్యాస సములే, వ్యాస సమా ద్విజాహ అంటారు. ఒక గ్రహణకాలం వస్తే గ్రహణంలో సర్వే వ్యాస సమాద్విజాహ, సర్వం గంగా సమంతోయం సర్వే వ్యాస సమాద్విజాహ అంటారు. ఒక గ్రహణకాలంలో బ్రాహ్మణులందరూ కూడా వ్యాస సములే అని వర్ణిస్తారు. ఎవరికైనా దానం ఇవ్వచ్చు. ఇక్కడ వ్యాస మహర్షి ఎప్పుడు చిరజీవిగా ఉంటారు అంటే ఆయన మహానుభావుడు. వేదములను విభజించారు. ఒకే రాశిగా ఉన్నటువంటి వేదాలని 4గా విభజించి అర్ఘ్య సామాథర్వాహ అని ఇవి విభజించడం వల్ల వారికి అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగి ఇవన్నీ వివరణ చూచి ఇదంతా కూడా ఒక గ్రంథస్థం చేయాలి అని మహాభారతం రచించారు. భారత పంచమో వేద అంట. భారతాన్ని 5వ వేదంగా చెప్పారు. అంటే 4 వేదాలు, 4 వేదాల సారం భారతం. అంతటితో సరిపోగా భాగవతం వర్ణించారు. అంటే ఎవరైతే ముముక్షువులు ఉంటారో, మోక్షాన్ని కోరేటువంటి జ్ఞానులు ఉంటారో వాళ్ళందరికీ ఉపదేశంగా మహాభాగవతాన్ని రచించారు. శ్రీమద్ భాగవత్ కృష్ణకర్ణామృతం. దానికి ముందు రచించినటువంటి భారతం ఉందే, భారతంలో అంతా సత్యము, ధర్మము, ఆచరణము ఇవన్నీ కూడా దాంట్లో చూపించారు భారత కథలు. ఆ భారతంలోనే మనం ఇవాళకి కూడా పారాయణ చేసేటువంటి విష్ణు సహస్రనామం ఉన్నదే ఆ మహాభారతంలోనే. కాబట్టి అట్లాంటి వ్యాస మహర్షి ఆవిర్భవించినటువంటి కాలం ఇవాళ వ్యాస పూర్ణిమ. వ్యాసుడు మహానుభావం, మహావిష్ణువు యొక్క స్వరూపం అని వర్ణించారు. చూడండి, వ్యాసం వశిష్ఠనప్తారం. ఈ వ్యాస మహర్షి వశిష్ఠ మహర్షికి మునిమనవడయ్యా. తరువాత శక్తే పౌత్రం, శక్తి మహర్షికి మనుమడయ్య పౌత్రుడు. చూడండి, శక్తే పౌత్రం అకల్మషం, ఎటువంటి కల్మషము లేటువంటి వాడు, దోషమైన లేనటువంటి వాడు. తర్వాత పరాశరాత్మజం, పరాశర మహర్షికి కుమారుడు. శుకతాతం, శుక మహర్షికి తండ్రి. తపోనిధిం అంటారు. మహాతపస్వి, తపోనిధి అయిన ఆ తపస్సు అసలు ఎవరికి లోకంలో ఉంది? సాక్షాత్తుగా భగవానుడే. కాబట్టి లోకంలోకి వచ్చి ఈ యొక్క సాధనా మార్గాన్ని మనకు చూపించి, భక్తి మార్గాన్ని చూపించి, వేదాంత మార్గాన్ని చూపించి, జ్ఞాన మార్గాన్ని చూపించి, ఎవరెవరు ఏ మార్గంలో వెడితే వాళ్ళకి సౌఖ్యము ఆయా మార్గాలు అనేకం చెప్పారు. ఎందుకంటే అందరూ ఒకే స్థాయిలో ఉండరు, ఒకే స్థితిలో ఉండరెవరు కూడా. ఆయా వ్యక్తికి ఉండేటువంటి పూర్వ కర్మానుసారంగా వాడి బుద్ధి ఉంటూ ఉంటుంది. దాని ప్రకారం వాడు నడుస్తూ ఉంటాడు. కానీ నడిచేవాడు ఏమి సాధించాలి అంటే మోక్షాన్ని సాధించాలి, జ్ఞానం సాధించాలి, ఐహికంగా సమస్తమైన సౌఖ్యములు అనుభవించాలి. ధనము కావాలి, గృహములు కావాలి, ఆ వాహనములు కావాలి, అన్నీ కావాలి, సుఖాన్ని పొందాలి. ఇంతటితో సమాప్తి కాదుగా మానవ జన్మ. కాబట్టి రాబోయేటువంటి కాలం ఏదయ్యా అంటే జ్ఞానం. జ్ఞానాదేవతు కైవల్యం చెప్తారు. జ్ఞానం ఉంటేనే నీకు కైవల్యం కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది. ఆ మోక్ష మార్గాన్ని చెప్పింది ఎవరు అంటే మహర్షులు చెప్పారు. అందున వ్యాస మహర్షి ప్రత్యేకంగా ఇవాళ వ్యాస పూర్ణిమ నాడు ఎవరు కూడా ఒట్టినే ఉండకూడదు. వారి గురువుల్ని తప్పక సేవించాలి. అది గురువు ఎవరైనా సరే, నువ్వు కాలేజీలో చదువుకున్నావా, బడిలో చదువుకున్నావా, గుడిలో చదువుకున్నావా, పాఠశాలలో చదువుకున్నావా, ఏం చేసినా సరే నీకంటూ గురువు ఉన్నారు కదా. ఆ గురువుని ఈవేళ రోజున భౌతికంగా ఉంటే తప్పక వెళ్ళి కలవాలి, కాళ్ళ మీద పడి. వారికి వస్త్రమో లేక ఫలములో లేక సువర్ణమో ఏది అవకాశం ఉంటే నీకు అది ఇవ్వాలి, వారికి సమర్పణ చేయాలి.
అన్నిటికంటే గొప్పది ఏమిటయ్యా అంటే భక్తితో సమర్పణం చేయాలి. భక్త్యా యోమే భక్త్యా ప్రయత్. భగవంతుడికి ఏమిచ్చే కోటిపత్రి పూజ చేసేవా అని కాదు అక్కడ. ఒక దళం వేసిన ఈశ్వరుడి మీద భక్తితో చేసేవా లేదా అది చూస్తాడు. కాబట్టి భక్తి ప్రధానంగా, వినయ ప్రధానంగా ప్రతి వ్యక్తి కూడా గురువుని సేవించేటువంటి కాలం గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే చాలామంది రకరకాలుగా ఆలోచిస్తుంటారు, కానీ అట్లా కాదు. కేవలం ఇవాళ గురు పూర్ణిమ అంటే వ్యాస మహర్షి ఉద్భవించినటువంటి రోజు. ఆ వ్యాసుడు ఎలాగైతే గురు రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తారో, ఒక మంత్రం ఇచ్చినా, ఒక విద్య చెప్పినా, ఒక మంచి మాట చెప్పినా, ఒక్క అక్షరం కూడా నువ్వు అధ్యయనం చేస్తుంటే ఒక వ్యక్తి దగ్గర ఆయన గురువే. వారిని ఎప్పుడు కూడా జీవితంలో నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా గురువుకి కళంకం తెచ్చి పెట్టకూడదు, గురువుని ఎప్పుడు అగౌరవించకూడదు, బాగా గుర్తుపెట్టు. కాబట్టి ఈవేళ శిష్యలోకానికి అంటే విద్యార్థులకు అన్నీ చెప్పేటువంటి గురువులు ఉన్నారు, అన్నీ చెప్తున్నారు, వాళ్ళు వింటున్నారు. కానీ ఆ గురువు పట్ల నిజమైనటువంటి భక్తి ఆ కనపడి చాలా ఉత్సాహంగా ఉండాలి, గురువుని సేవించాలని. అంతేగాని గురువుని మనం నిందించేట్టుగా ఉండకూడదు, హేళన చేసేట్టుగా ఉండకూడదు. గురువు యొక్క శాపం చాలా దుర్లభం సుమా, దాన్ని దాటడం చాలా కష్టం. శివవృష్టే గురుస్త్రాత గురువృష్టే నకశ్చన అంటారు ఓ చోట. శివవృష్టే, శివుడు కనుక కోపం వస్తే శపిస్తే రక్షించేటువంటి వాడు ఎవరయ్యా అంటే గురువు త్రాత, రక్షించేవాడు గురువు. ఒకవేళ శివుడు మన మీద కోపం వచ్చి ఏదైనా శపిస్తే రక్షించడానికి గురువు ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం కదా మరి గురువు ఉంటే. కాబట్టి గురువు ఉన్నాడు. కానీ గురవృష్టే, గురువు కనుక కోపం వచ్చి శపిస్తే నకశ్చన, ఎవరు రక్షించేవాళ్ళు. అంటే ఆ గురువుకు అంత గొప్ప స్థానం ఇచ్చింది శాస్త్రం, అంత గొప్ప విశేషమైనటువంటి పూజనీయమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. ఈ గురు పాదుకాభ్యాం నమః. కాబట్టి లోకంలో జగద్గురువు ముగ్గురే ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ జగద్గురువు, వ్యాస మహర్షి జగద్గురువు, భగవత్ శంకరాచార్య స్వామి వారు జగద్గురు. ఈ ముగ్గురే మనకు లోకంలో జగద్గురువులుగా చెప్పబడ్డారు. శంకర జయంతి మనం ఎలాగో చేస్తాం. అలాగనే కృష్ణ జయంతి భగవద్గీత ఆవిర్భవించిన రోజు, ఆ కృష్ణ పరమాత్మ పుట్టినరోజు కృష్ణాష్టమి చేస్తాం జగద్గురువుగా. మరి ఈ వేళటి రోజున వ్యాస మహర్షి ఆవిర్భవించినటువంటి కాదు, సత్యవతీ సూను పరాశరాత్మజం అంట. పరాశర మహర్షికి సత్యవతీదేవికి పుట్టినటువంటి వాడు మహానుభావుడు, ఉద్భవించినవాడు, ఆవిర్భవించినవాడు, మళ్ళా కాదు పుట్టినవాడు కాదే. ఆయనకు గొప్ప విషయం ఉన్నది, గొప్ప శాస్త్రం, ఒక గొప్ప కథ ఉన్నది ఆయన వెనుక. కాబట్టి అలాంటి మహనీయుడైనటువంటి వ్యాస మహర్షి మనందరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చుగాక, అందరికీ కూడా మంచి మార్గాన్ని ఇచ్చుగాక. ఎవరెవరైతే ఈ రోజున గురు సంస్మరణం చేస్తారో, గురువుని చక్కగా సేవిస్తారో, గురు పూజ చేస్తారో వాళ్ళందరికీ కూడా చక్కటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యలని అన్నీ కూడా ఇచ్చి ఆయన అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.